సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా పని చేయబోతున్నారు అనుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ రాష్ట్రంలో అఖండ మెజార్టీ ఇచ్చారో దానికి ఏ మాత్రం తగ్గకుండా, గత ప్రభుత్వం జరిగిన ఏ తప్పుల్ని కూడా మళ్ళీ రిపీట్ చేయకుండా ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా ప్రజల ఆశయాల్ని, వాళ్ళ ఆశల్ని తీర్చేటట్టు ఈ ప్రభుత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? అతి చేసి అంటే ఏది చేసినా అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా, తాను ఏదో రాజా మహారాజా అని, నేను డబ్బులు వేస్తున్నాను మీరు బతుకుతున్నారనే విధంగా, నేను బటన్ నొక్కానని ప్రతి ఒక్కరి మనిషి యొక్క ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు ఆయన. ఎవరైనా ఉన్నారు, ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయడానికే ఉంది. కానీ ప్రతి ఒక్కడు వాడి గుమ్మం దగ్గరికి వెళ్ళి, నేను నీ పెళ్ళానికి చేయూత ఇచ్చాను, మీ అమ్మకి పింఛన్ ఇచ్చాను, నీకు ఇది ఇచ్చాను అది ఇచ్చానని 20 మంది బేవాసి గాళ్ళని ప్రతి ఇంటి ముందు తీసుకెళ్ళి గడప గడపకి వైఎస్ఆర్ అని చెప్పి ప్రజల్ని అవమానపరిచారు. వీళ్ళ అబ్బ సొమ్ము ఏదైనా ఇచ్చారా? లేదు కదా. మళ్ళీ ప్రతి గుమ్మంకి వెళ్ళి ఓ పెద్ద పేపర్ తీసి ఆ పేపర్ మీద రాయటం, అదే ప్రింటింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక విధంగా వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా అవమానపడ్డారు. ఎవరైనా సరే ఏదైనా సాయం పొందినా కూడా ఇలా పబ్లిక్లో ఇలా నిలబెట్టి చెప్పడం అనేది అది సెంటిమెంట్ అర్థం కాలేదు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా అర్థం కాలేదు. తానేదో నిలబడితే చాలు, జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్తే జనాభా ఇదవుతారంటే నువ్వు ఇచ్చింది 10 పైసలు, లాక్కుంది 90 పైసలు. అలాంటప్పుడు అది కాకుండా నువ్వు రోడ్డు మీద నిలబెట్టి నువ్వు అవమానపరుస్తే ఎవరు భరిస్తాడు? ప్రజల్లో ఆ కసి ఉంది. కాకపోతే మాట్లాడితే కేసులు పెట్టడం, మాట్లాడితే బెదిరించడం, మాట్లాడితే ఏదో విధంగా నష్టపరుస్తున్నారు కాబట్టి భయపడి కొంతకాలం ప్రజలు వాళ్ళలో ఉన్న కోపాన్ని భరించారు. ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో ప్రజలు ఎరగబడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర స్థితిగతులు బాగుపడతాయని, ఒక సంక్షేమే కాకుండా అభివృద్ధిలో కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్ళొద్దని ప్రజలు నమ్మారు. కాబట్టే ఈరోజు ఈ విధమైన మ్యాండేట్ వచ్చింది. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడానికి 1000 మందిగా జనాలని సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నారు కదా, అది ప్రజల డబ్బా కాదా? ఇప్పుడు ఆయన దగ్గర విపరీతమైన ప్రజాసొమ్ము ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంటే ఇండియాలో పుట్టవలసిన వ్యక్తి కాదు. ఆయన ప్యాలెస్లు చూసుకున్నా, ఆయన వ్యవహార శైలి చూసినా ఆయన ఏదో ఒక మహారాజాలా బతకవలసిన వ్యక్తి. అంటే కిమ్కి తమ్ముడిన దక్షిణ కొరియా, మన కొరియా అధ్యక్షుడు కిమ్కి తమ్ముడు అంటాడు. నీకు ఏ భయం లేకపోతే అంటే వాళ్ళు దాదాపు నువ్వు 1000 మంది సెక్యూరిటీని అలాగే ఇన్ని ప్యాలెస్ని కట్టుకొని నువ్వు ఉంటున్నావు అంటే ఆ డబ్బంతా ఎక్కడిది? నీ తాత ముత్తాలైతే మామూలుగా మహారాజులు కాదే. ప్రజాసొమ్ము దోపిడీ చేసావు కాబట్టే వాళ్ళ ఇంతమంది స్టాఫ్ని నువ్వు మెయింటైన్ చేయగలుగుతున్నావు. నీ సెక్యూరిటీ, నీ ప్రాణం అంటే భయం. ఆ రోజు మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు పహారాల్లో పరదాలు కట్టుకొని పోలీసులతో లేకుండా ఏ రోజు బయటికి రాలేకపోయాడు. ఇవాళ ఆ పహారాలు లేవు, ఆ పరదాలు లేవు, ఆ పోలీసులు లేరు. కాబట్టి నీకు నువ్వు ప్రజల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ ఇన్ని వేల మందిని, దాదాపు 1000 మంది సెక్యూరిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నావు అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? అంటే పాపం సొమ్ము నీ దగ్గర విపరీతంగా ఉంది కాబట్టి నువ్వన్నీ చేయగలుగుతున్నావు. ఈ ప్రజా అనుగ్రహం ముందు, ఆగ్రహం ముందు ఏది కూడా ఆగదు. నువ్వు చేసిన ప్రతి పాపం కూడా రాబోయే రోజుల్లో ముందుకు వస్తుంది. నువ్వైతే ప్రజల నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. చట్టపరంగా ఏం జరగాలి అవన్నీ కూడా జరుగుతాయి. నీది శాశ్వతమైన జైలు జీవితమే. నిన్ను జైలు నుంచి వెళ్ళటానికి ఎవడు ఆపలేడు. తన సొంత కార్యకర్తలు ఈరోజు నిలదీస్తున్నారు కదా, ఏంటంటారు కారణం? ఏముంది, 10 మంది రెడ్లను బాగు చేయడానికి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని వేల మంది రెడ్లని నాశనం చేశాడు. బాగుపడింది 10 మంది రెడ్లే. మావాడు మావాడు అని చెప్పి వాళ్ళదాళ్ళు ఇచ్చేసి
ఓ 10 మంది బాగుపడి మిగతా వాళ్ళంతా ఎగబడిన వాళ్ళంతా ఎవరు? పాపం 5 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, ₹1,00,00,000 ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా తన అనుకునే వాళ్ళ ఏదైతే పెద్ద పెద్ద బిల్లు ఉన్నాయో అవన్నీ ఇచ్చి ఈ చిన్న చితక కాంట్రాక్టులందరినీ కూడా ద్రోహం చేశాడు. వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎగబడుతున్నారు. పులివెందుల్లో ఎగబడినా నిన్న బెంగళూరు ప్యాలెస్, లెహంకా ప్యాలెస్ దగ్గర కూడా చూసాం మనం. ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారు అనేది. అంటే అందరినీ, ఈ రాష్ట్ర ప్రజలనే కాకుండా తనను నమ్ముకున్న తన సొంత వాళ్ళని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇక రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రాష్ట్రం నుంచి పరిగెత్తి ఆల్మోస్ట్ పారిపోయినట్టే. ఆయన పారిపోతానే ఉంటాడు ఇలాగే. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదే నేను చెప్పాను కదా, ఆయన మామూలుగా అయితే ఇక్కడ పుట్టాల్సిన వాడు కాదు. రాజా మహారాజా వంశంలో పుట్టాల్సిన వాడు. అది ఆయన ఏదైనా సరే, ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నా సరిపోవు. ప్రజా సొమ్ముతో ఎన్ని ప్యాలెస్లైనా కట్టుకుంటాడు. ఆ ప్యాలెస్లు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజాహిత కార్యక్రమానికి ఉపయోగపెట్టి ఏవైతే అనుమతులు లేకుండా ప్రజల ఆస్తుల్లో, నిన్న ముస్లిం మహిళ బయటకు వచ్చింది నెల్లూరు నుంచి, ఇది నా స్థలం, నా స్థలాన్ని కబ్జా చేసి వీళ్ళు కట్టుకున్నారు, నాకు ఎలాంటి రూపాయి కూడా నాకు నష్టపరిహారం ఇవ్వలేదని. ఇలాంటి చాలా ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఇరిగేషన్ స్థలాలు కానివ్వండి, సొంత వాళ్ళని అంటే ఎవరైతే పట్టాలున్న వాళ్ళని బెదిరించి వీళ్ళు కట్టిన ఏ ప్యాలెస్ కూడా వైసీపీ ఆధీనంలో ఉండదు. అది చెందితే ప్రజలకి చెందుద్ది, లేకపోతే ఎవరైతే ఆస్తిదారులు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా. అలాగే రోజా గారు 40% వచ్చిన కేంద్ర ప్రభుత్వం, 40% వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మేము 40% వచ్చి మాకు ప్రభుత్వం రాలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? నేను చెప్పేది పర్సెంటేజ్. పోయినసారి మాకు 40% వచ్చింది. మాకు వచ్చింది 23 సీట్లే కదా. పోయినసారి మీరు గెలిచిన సీట్లలో దాదాపు 40 సీట్లు 5,000 నుంచి 1000 ఓట్ల లోపే కదా. ఈవెన్ని మహారాణి ఎన్ని ఓట్లతో, ఈ డైమండ్ రాణి ఎన్ని ఓట్లతో గెలిచింది? ఆమె గెలిచింది కూడా 2,000 ఓట్లతోనే కదా. మీ అనిల్ ఎన్ని ఓట్లతో గెలిచాడు? కాబట్టి ఇవాళ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మీరు ఏదో విధంగా వక్రీకరించాలని మీరు ప్రయత్నిస్తే మీకు ప్రజలు క్షమించరు. మీ తప్పొప్పులను ఎత్తుక్కోమంటే సమీక్ష పెట్టి ఈవీఎంలు అంటాడు ఒకడేమో ఇదంటాడు అదంటాడు తప్ప వాస్తవ పరిస్థితుల్ని ఇవాళ వాళ్ళు గ్రహించే స్థితిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రోజా లాంటి, ఈ కొడాల నాని, వీళ్ళెవ్వరు కూడా సిద్ధంగా లేరు. వాస్తవాలు దూరంగా ఉన్నారు. మీరు ఇలాగే ఉండండి. మీకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ రోజు కూడా అధికారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆయన ట్రై చేస్తాడు, ఆయన వర్గం కొంతమంది ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఇంకో పక్క విజయసాయి రెడ్డి అన్న ఉన్న ఎంపీని తీసుకెళ్లి బీజేపీలో జాయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి అంటే ఆయన ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళడు. ఇంక ఎంపీలు వెళ్తారంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డికి తెలుసు, ఈరోజు కేంద్రం సపోర్ట్ లేకపోతే ఈ విజయసాయి రెడ్డి కానీ, ఈ అవినాష్ రెడ్డి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శాశ్వత చిరునామా సెంట్రల్ జైలే. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీలో వీళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలా కాంగ్రెస్లో విలీనం చేస్తాడు ఇది అనేది అబద్ధం. ఎందుకంటే కాంగ్రెస్ కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అక్కువ చేసుకునే పరిస్థితిలో లేదు, ఉండబోదు కూడా.